ఆల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ వారు మా చేత భగవన్నామాల పేరిట చాలా ఇళ్లకు వేస్తున్నారు. ఓకే, పని గురించి మీరు ఏమిటి మీ అభిప్రాయం అన్నా చెప్తారో ఒక మాట. ఇది చేయడం వల్ల మన హిందూ అభివృద్ధి అవుతుంది. ఎవడైనా సరే వేరే వాడు వచ్చినప్పుడు ఆ యొక్క నామస్మరణ చూడగానే వెంటనే భయపడిపోయేలాగా ఇది ఒక ధర్మమైన మార్గం అని నా ఉద్దేశం. సెకండ్ వన్ ఏంటంటే ఈ సెక్యులరిజం వల్ల ఏమవుతుందంటే మన హిందువులో ఉన్నవాడు అవతల వైపు సపోర్ట్ చేయడం వల్ల మన యొక్క స్ట్రెంత్ తగ్గిపోతుంది. ముస్లిం ఉన్నారు, ముస్లిం వాళ్ళు దర్గాలకి వాళ్ళు వెళ్ళరు. అక్కడ ఉన్నది ఏంటి? శవం. అదే అక్కడ మాట్లాడకూడదని ఆ ఉన్న చోటకి వాళ్ళే వెళ్ళరు. మన వాళ్ళకి గాలి పట్టినా ఏం పట్టినా అక్కడికి వెళ్తారు. కానీ మనకి అన్నిటినీ పోగొట్టే ఒకే ఒక శక్తి, పెద్ద శక్తి ఉన్నది ఆదిశక్తి ఫస్ట్, మనకి తర్వాత హనుమంతుడు మనకి. అందువల్ల విషయం ఏంటంటే మన వాళ్ళు ఆ సర్క్యులరిజాన్ని వదిలేస్తే మనం బాగుపడతాం. మొన్న ఎగ్జామ్స్ అయిన బ్రాహ్మడి యొక్క యజ్ఞోపేతం తీసేయమన్నాడు. అదే ముస్లిం వాళ్ళు బురక తీయమని చెప్పగలరు, ఎవరైనా టోపీ తీయమని చెప్పగలరు. అంటే మనం ఏంటి, మనం చేతక అంటే మనం ఏంటి ఏమవుతుంది అని వదిలేయడం వల్ల వాళ్ళు అంత దాకా తెగించారు. యజ్ఞోపేతం తీసేయమని ఇంత దాకా వాళ్ళు ఒప్పుకోరు కనుక, వాళ్ళు తీగలు తక్కువ వస్తారు కనుక వాళ్ళని తీయడానికి ఒప్పుకోవట్లేదు. అంటే అర్థం ఏంటి, అక్కడ మనకి అందరూ మన వాళ్ళు అనుకోని ఈ దరిద్రం వల్ల ఏమవుతుందంటే మన దాన్ని మనమే తొక్కుకుంటున్నాం. మనలో నిజమైన హిందుత్వం లేదు, ఎవరికీ లేదు.